ఇప్పుడు త్రికోణమితి అనువర్తనాలలో అభ్యాసం 12.1 చూడండి. ఇక్కడ మొదటి లెక్క, భూమిపై ఒక టవర్ నిటారుగా నిలిచి ఉంది. ఇది ఒక లంబకోణ త్రిభుజం కదా, దీన్ని మనం టవర్ అనుకుందాం. నేల మీద నుంచి ఒక టవర్ నిటారుగా నిలిచి ఉంది. ఓకే, ఆ టవర్ అడుగు నుండి 15 మీటర్ల దూరం, అంటే ఈ యొక్క టవర్ ఏదైతే ఉందో దాని అడుగు భాగం నుంచి 15 మీటర్ల దూరంలో, ఇక్కడ నుంచి ఇక్కడికి 15 మీటర్ల దూరంలో అది ఏమవుతుంది, ఆ టవర్ యొక్క పైకొన, ఈ టవర్ యొక్క పైకొన ఉంది కదా, ఇక్కడ నుంచి కనుక మనం పరిశీలిస్తే ఈ యొక్క పైకొనని, టవర్ యొక్క పైకొనని పరిశీలిస్తే చేసే కోణం ఎంత, 45 డిగ్రీల ఊర్ధ్వ కోణాన్ని చేస్తుంది. అదే విషయం ఇక్కడ వాడు చెప్పింది అనమాట. ఆ టవర్ పైకొన ఎంత, 45 డిగ్రీల ఊర్ధ్వ కోణంలో పరిశీలించబడింది. అయితే ఆ టవర్ ఎత్తు ఎంత, దీని యొక్క ఎత్తు ఎంత. చూడండి, ఇక్కడ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా దూరం ఇచ్చినప్పుడు ఎత్తు కనుక్కోవచ్చు, ఎత్తు ఇచ్చినప్పుడు దూరం కనుక్కోవచ్చు. ఒకవేళ ఈ రెండు ఇచ్చినట్టయితే మనం ఏం కనుక్కోవచ్చు, కోణం కనుక్కోవచ్చు. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం చేద్దాం. ఫస్ట్ ఏ అంటే ఏంటిది, పరిశీలన స్థానం. అంటే ఈ పటం యొక్క వివరణ రాసుకోవాలి కదా. సో ఏ అనేది ఏంటిది, ఒక పరిశీలన స్థానం. మరి బి అనేది, సి అనేది ఏంటిది, బి అనేటువంటిది ఏంటిదంటే టవర్ యొక్క పాదం, అంటే అడుగు భాగం. సి అంటే టవర్ యొక్క పై కొన, ఇక్కడ ఇచ్చింది కదా పై కొన అని, సో పై భాగం, పై కొన అన్న ఒకటే. ఓకే, రైట్. మరి బీసీ అంటే ఏంటిది, అంటే టవర్ యొక్క ఎత్తు. సో మనం కనుక్కోవాల్సింది కూడా ఏంటిది, ఆ టవర్ యొక్క ఎత్తు మనం కనుక్కోవాలి, అంటే బీసీని మనం కనుక్కోవాలన్నమాట. అయితే ఇక్కడ మనం ఉపయోగించాల్సినటువంటి కోణము tan తీసుకోవాలా, సైన్ తీసుకోవాలా, కాస్ తీసుకోవాలంటే చూడండి, ఇక్కడ ఈ డిగ్రీ ఏదైతే ఉందో, 45 డిగ్రీల కోణం ఏదైతే ఉందో దీనికి ఎదురుగా ఉన్నటువంటిది ఎదుటి భుజం, ఇదేమో ఆసన భుజం. సో ఎదుటి భుజము ఆసన భుజానికి సంబంధించినటువంటిది ఏముంది, tan ఉంది. సో tan తీసుకోవాలి. tan 45 సూత్రం ఏంటిది, ఎదుటి భుజము బై ఆసన భుజం. ఎదుటి భుజం అంటే ఏది, ఇక్కడ బీసీ. ఆసన భుజము అంటే ఏబి కదా. చూడండి, ఇక్కడ tan 45 విలువ ఎంత, 1. బీసీ అంటే ఎంత, హెచ్, అది మనం కనుక్కోవాలి. ఏబి అంటే ఎంత, ఇక్కడ 15 మీటర్లు. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇక్కడ హెచ్ ఏమవుతుందంటే క్రాస్ మల్టిప్లికేషన్, ఈ కింద ఉన్నటువంటి హారాన్ని లాభంతో గుణిస్తాం. 15 × 1 15 మీటర్లు. ఏంటిది 15 మీటర్లు అనేది, ఆ టవర్ యొక్క ఎత్తు అన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా మనం కనుక్కోవాలి. ఇందులో ఒక లాజిక్ ఏం లేదు, tan 45 కనుక వచ్చింది అంటే కోణం 45 డిగ్రీల కోణంతో చూస్తున్నట్టయితే కనుక ఇక్కడ ఎంత విలువ ఉంటుందో ఇక్కడ అంతే ఉంటుంది, ఇక్కడ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. చిన్న లాజిక్, అంతే, ఏం లేదు. tan 45 1 కాబట్టి ఈ దూరం ఎంతైతే ఉంటుందో ఈ పొడవు కూడా అంతే ఉంటుంది, లేదా ఈ పొడవు ఎంత ఉంటుందో ఈ దూరం కూడా అంతే ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ రెండో లెక్క చూద్దాం. రెండో లెక్క, ఒక చెట్టు గాలికి విరిగిన పై భాగం భూమికి 30 డిగ్రీల కోణం చేస్తూ భూమిపై పడింది అన్నాడు. ఫస్ట్ చెట్టు ఎక్కడ ఉంది, చూడండి, ఇక్కడ BD అనేటువంటిది ఏది ఉందో అది ఒక చెట్టు అని అనుకుందాం. ఈ చెట్టు ఏమైందంటే గాలి బాగా వీయడం వల్ల సి అనే స్థానం వద్ద చెట్టు యొక్క పై భాగం విరిగి ఏమైందంటే అది నేల మీద పడిందట, అంటే భూమి మీద పడింది. పడితే అది ఏమైందంటే మళ్ళీ ఎక్కడైతే విరిగిందో ఆ స్థానాన్ని కనుక మనం చూస్తే అది 30 డిగ్రీల కోణాన్ని, అంటే ఊర్ధ్వ కోణాన్ని చేస్తుంది. అదే వాడిచ్చింది ఇక్కడ. నెక్స్ట్, చెట్టు అడుగు భాగం నుండి క్రింద పడిన చెట్టు కొన, చెట్టు యొక్క అడుగు భాగం నుండి చెట్టు యొక్క కొన ఏదైతే ఉందో ఈ రెండింటి యొక్క మధ్య దూరం ఏముందంటే ఇక్కడ విరిగితే ఇక్కడ వచ్చి పడ్డది కదా. సో వీటి మధ్య దూరం ఎంత, 6 మీటర్లు. విరిగిన తర్వాత వీటి మధ్య దూరం ఎంత, 6 మీటర్లు. రైట్. అయితే ఆ చెట్టు విరగక ముందు ఆ చెట్టు యొక్క ఎత్తు ఎంత, విరగక ముందు అది ఎట్లా ఉంది, నిటారుగా ఉంది. అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి దూరాన్ని మనం కనుక్కోవాలి. వాడు ఏం చేసిండు, ఇక్కడ విరిగిన తర్వాత ఇక్కడికి మధ్య దూరాన్ని వాడు ఇచ్చిండు 6 మీటర్లు. విరగక ముందు ఎంత ఉంది దాని యొక్క దూరం, అది మనం కనుక్కోవాలన్నమాట. ఓకేనా. ఫస్ట్ వివరణ రాద్దాం. ఫస్ట్ ఏ అంటే ఏంటిది, పరిశీలన స్థానం.
ఓకే. బి అంటే ఏంటిది? చెట్టు యొక్క క్రింది భాగం, చెట్టు యొక్క క్రింది భాగం. ఓకే. సి చెట్టు విరిగిన స్థానం. డి అంటే ఏంది రాద్దాం ఇక్కడే. డి అంటే ఏంటిది? ఇక్కడ చెట్టు యొక్క కొన లేదా పై భాగం. ఓకేనా? రైట్. అది విరిగిన తర్వాత ఏమైందంటే ఇది సిడి అనేటువంటిది విరిగిన తర్వాత అది వచ్చి నేల మీద పడింది కదా. సో ఈ దూరం ఎంతైతే ఉంటుందో ఈ దూరం కూడా అంతే, ఎందుకంటే ఇదే ముక్కు వచ్చి ఇక్కడ పడ్డది కాబట్టి. అది రాద్దాం. సిడి ఈజ్ ఈక్వల్ టు ఏసీ. అందుకే ఇక్కడ 2 గీతలు పెట్టుకున్నారు. ఈ రెండు కూడా సమానం. ఇది ఎంతనో ఇది కూడా అంతే. అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటిది? ఇక్కడ ఏబి మధ్య దూరం వాడు ఇచ్చిన తర్వాత మనం బీడీని కనుక్కోవాలి. అది రాద్దాం. ఏబి అంటే ఏందో రాద్దాం. ఏబి అంటే ఏంది? చెట్టు యొక్క పాదం నుండి చెట్టు యొక్క పైకొన కంటే నిటారుగా ఉన్నప్పుడు తీసుకోకూడదు. విరిగిన తర్వాత, అది ఇక్కడ రాస్తున్నా, విరిగిన తర్వాత చెట్టు యొక్క పైకొనకు మధ్య గల దూరం ఏంటిది? అది ఏబి. ఎంత ఇచ్చిన వాడు? 6 మీటర్లు. ఓకేనా? ఇప్పుడు మనం పటం ఆధారంగా ఇవన్నీ కూడా రాసుకోవడం జరిగింది. పటం కూడా మనం ఈ ప్రశ్నను బట్టి తయారు చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు లెక్క చేద్దాం. ఏం చేద్దాం ఇప్పుడు? చూడండి, ఫస్ట్ మనం ఏం చేయాలి? ఎత్తు కనుక్కోవాలంటే ఇక్కడి నుంచి ఇది కనుక్కోవాలి. ఓకేనా? ఇది ఎట్లా కనుక్కుంటాం మనము? లంబకోణ త్రిభుజంలో దూరం ఇస్తే ఎత్తు కనుక్కోవచ్చు, ఎత్తిస్తే దూరం కనుక్కోవచ్చు. ఇంతకుముందే చెప్పుకున్నాం. ఈ 2 ఇచ్చినట్టయితే ఏం కనుక్కోవచ్చు? కోణం కూడా కనుక్కోవచ్చు. ఇంతే. సో మనకి ఇక్కడ దూరం ఇచ్చింది కాబట్టి ఎత్తు కనుక్కోవచ్చు. ఏ విధంగా? ఈ రెండింటికి సంబంధించినటువంటి సూత్రం ఏది? ట్యాన్. ఓకేనా? సో అది రాద్దాం. ట్యాన్ 30 డిగ్రీస్. 30 ఉంది కాబట్టి టీటా బదులు 30 రాసుకున్నాం. సో ట్యాన్ 30 ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? ఎదుటి భుజము అంటే బీసీ బై ఆసన్న భుజము అంటే ఏబి. ఓకేనా? ఇప్పుడు రాద్దాం. ట్యాన్ 30 అంటే ఎంత? 1/√3. ఓకేనా? బీసీకి బీసీ రాద్దాం. తర్వాత ఏబి ఎంత? 6 మీటర్స్. ఓకేనా? నెక్స్ట్ బీసీ అట్లే ఉంచుకొని మనం ఏం చేద్దామంటే ఈ 6 మీటర్స్ని అక్కడ పంపించేద్దాం. అంటే 6 మీటర్స్ 6 మీటర్స్ బై ఎంత ఉంది ఇక్కడ? √3. ఎన్నోది ఇది? 1. వచ్చిందా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మనకి ఇక్కడ రాసేసుకుందాం ఈ విలువని. 6/√3 వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఇంకేం కనుక్కోవాలి మనము? ఇది కనుక్కోవాలి. సిడి కనుక్కోవాలి. సిడి కనుక్కోవాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏసీ కనుక్కుంటే చాలు. అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు సిడి అనుకున్నాం కదా. సో ఇది కనుక్కుంటే ఇది కనుక్కున్నట్టే. సో ఇది ఎట్లా వచ్చేస్తుంది మనకు? ఇది బై ఇది అంటే సైన్, లేదా ఇది బై ఇది కాస్, ఏదైనా తీసుకోవచ్చు మనం. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఏం చేసుకుంటున్నా? కాస్ 30 డిగ్రీ తీసుకుంటున్నాం. ఓకేనా? కాస్ 30 డిగ్రీ తీసుకుంటే ఏమవుతుంది? ఆసన్న భుజము బై కర్ణము. ఆసన్న భుజం ఏంటిది? ఏబి కదా. ఏబి బై కర్ణము అంటే ఏసీ. ఏబి ఏముంది చూడండి ఇక్కడ? 6 మీటర్లు. కర్ణం ఏముంది? కనుక్కోవాలి మనం అది. సో అది ఏసీ అట్లే రాస్తున్నాం. ఇప్పుడు ఏసీని ఇక్కడ పంపించేద్దాం. తర్వాత కాస్ 30 విలువ రాయాలి కదా. కాస్ 30 విలువ ఎంత? 1√3/2. ఓకేనా? √3/2 దట్ ఈక్వల్స్ టు ఏబి బై ఏసీ అంటే 6 మీటర్స్ బై ఏసీ. ఇప్పుడు ఏం చేద్దాం? ఏసీని అక్కడ తీసుకెళ్దాం, ఇది ఇక్కడ తీసుకెళ్దాం. ఏసీ ఇక్కడ, √3 ఏమో కిందికి వచ్చేస్తుంది. ఓకేనా? ఇది ఇక్కడ పోయినప్పుడు ఇది ఇక్కడ వచ్చేస్తుంది కదా. సో 6 మీటర్స్కు 6 మీటర్స్, √3 అనేది కిందికి వచ్చేస్తుంది, ఈ 2 అనేది ఏమో పైకి పోతుంది. సో ఇట్లా. సో ఇక్కడ రాద్దాం. ఏం లేదు, అడ్డగుణకారం. ఇది ఇక్కడ, ఇది ఇక్కడ. మన ఏసీ మాత్రమే ఉంచుకొని మిగతా అన్నీ అక్కడ పంపించాలి. సో ఏసీ ఇక్కడ వచ్చిందంటే ఏసీ ఇక్కడ వచ్చింది. √3ని అక్కడ పంపించాలంటే ఎక్కడ వచ్చేస్తుంది? అది దీని కిందికి వచ్చేస్తుంది. ఈ 2 ఎక్కడ పోతుంది? పైకి పోతుంది. సో 2 × 6 12. 2 × 6 12. 12 మీటర్స్ బై ఎంత ఉంది కింద? √3. 12 మీటర్స్ బై √3. ఏంటిది ఇది?
ఏసీ ఎన్నోది ఇది రెండోది. సో ఒకటోది వచ్చింది, రెండోది వచ్చింది కదా. సో ఏంటిది అది బీసీ మరియు ఏసీ రెండు వచ్చినాయి. కానీ ఇక్కడ మనం రాసుకున్నాం సిడి ఈజ్ ఈక్వల్ టు ఏసీ అని రాసుకున్నాం. సో ఇక్కడ ఏసీ బదులు ఏం రాసుకోవచ్చు మనం సిడి. దీని బదులుగా మనం ఏసీ బదులుగా సిడి కూడా రాసుకోవచ్చు. ఏసీ బదులు ఏం రాసుకోవచ్చు సిడి కూడా రాసుకోవచ్చు. సిడి ఈజ్ ఈక్వల్ టు ఎంత 12/√3. ఓకేనా రైట్. ఇప్పుడు మనకు ఎత్తు అంటే ఏంటిది బిడి. బిడి ఈజ్ ఈక్వల్ టు ఏంటిది బీసీ ప్లస్ సిడి. బీసీ ప్లస్ సిడి. బీసీ ఎంత 6/√3, 6/√3. సిడి ఎంత 12/√3. ఓకేనా రైట్. ఇప్పుడు ఎంత చూడండి. ఇక్కడ బీడీ ఈజ్ ఈక్వల్ టు 6/√3 ప్లస్ 12/√3 ఉంది కదా. ఈ రెండు సజాతీయ భిన్నాలు కాబట్టి హారం ఏమొస్తుంది √3 పైన ప్లస్ ఉంటే కూడా మైనస్ ఉంటే తీసేయాలనుకున్నాం కదా. సో 6 + 12, 12 + 6 ఎంత 18/√3. ఇది మీటర్లలో ఉంది కాబట్టి మీటర్లో రాసినాం. సో బీడీ అంటే ఏంటిది చెట్టు యొక్క ఎత్తు. ఎప్పుడు విరగక ముందు ఇక్కడ రాయాలి. చెట్టు విరగక ముందు ఎత్తు బీడీ ఈజ్ ఈక్వల్ టు 18/√3 మీటర్లు. ఓకేనా. దీనిని మళ్ళీ మనం ఏం చేసుకోవచ్చు అంటే 18/√3ని అదే విధంగా వదిలేయచ్చు. లేదా ఇంకొంచెం చేయాలంటే హారాన్ని అక్కరణీయం చేయాలంటే చేసుకోవచ్చు. ఎప్పుడు అక్కరణీయం చేయాలంటే వినండి. 3 ఎక్కల్లో 18 పోతుందా ఫస్ట్ చూసుకోవాలి. 3 ఎక్కల్లో 18 పోతుంది, 3 6ల 18 పోతుంది కాబట్టి అప్పుడు అక్కరణీయం చేయాలి. లేకపోతే ఆన్సర్ని అక్కడికే వదిలేయాలన్నమాట. సో 3 ఎక్కల్లో 18 పోతుంది కాబట్టి హారాన్ని అక్కరణీయం చేయాలి. ఇక్కడ చేస్తున్నా చూడండి ఒకసారి. 18 మీటర్లు బై √3 కదా. సో హారం √3 ఉంది కాబట్టి లవాన్ని హారాన్ని √3తో గుణించాలన్నమాట. ఓకే √3. ఇప్పుడు ఏమైంది 18√3కు 18√3. √3 ఏమవుతుంది జస్ట్ 3 అంటే రూట్ క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. జస్ట్ 3 √3 అంటే √9 కదా. సో √9 అంటే ఎంత ఆన్సర్ 3 కదా. సో ఇక్కడ 3 రాసుకున్నాం. ఇప్పుడు 3 1 3 6ల 18. సో మనకు వచ్చిన ఆన్సర్ ఏంటిది 6√3. సో చెట్టు యొక్క ఎత్తు నిజమైన ఎత్తు అసలు ఎత్తు ఎంత 6√3 మీటర్లు. ఈ విధంగా రాసినా పర్వాలేదు, లేదా 18/√3 రాసినా కూడా పర్వాలేదు. రెండు ఏదైనా ఒకటే. ఓకేనా. నెక్స్ట్ మూడో లెక్క చేద్దాం. మూడో లెక్క, ఒక పార్కులో పిల్లలు ఆడుకోవడానికి ఒక కాంట్రాక్టర్ ఒక జారుడు బల్లను ఏర్పాటు చేయాలనుకున్నాడు. దానిని 2 మీటర్ల ఎత్తుతో భూమితో 30 డిగ్రీల కోణం చేసేటట్లు ఏర్పరచాలనుకుంటే ఆ జారుడు బల్ల పొడవు ఎంత ఉంటుంది అది మనం చేయాలి. ఫస్ట్ వాడు ఏమన్నాడో చూద్దాం. ఒక కాంట్రాక్టర్ ఒక జారుడు బల్లను ఏర్పాటు చేయాలనుకున్నాడు. దానిని 2 మీటర్ల ఎత్తుతో నేల నుంచి, ఇది నేల కదా, నేల నుంచి ఎన్ని మీటర్ల ఎత్తులో పెట్టాలనుకున్నాడు ఇక్కడ నుంచి ఇక్కడికి జారుడు బల్ల ఏర్పాటు చేద్దాం అనుకున్నాడు. 2 మీటర్ల ఎత్తులో పెట్టాలనుకున్నట్ట. అంతేకాదు 30 డిగ్రీల కోణం, ఇక్కడికి వచ్చేసరికి 30 డిగ్రీల కోణం. ఇది 30 డిగ్రీల కోణం ఉండడం వల్ల ఇక్కడ కూర్చొని జారితే స్మూత్గా జారుతాం. అదే కనుక 30 కాకుండా 40, 50, 60 పెంచుకుంటూ పోతే కనుక మనం జారుడు స్వభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకేనా. సో 30 డిగ్రీల కోణంతో వాడు ఏర్పాటు చేద్దాం అనుకున్నాడు. అయితే ఈ జారుడు బల్ల యొక్క పొడవు ఎంత అని వాడు అడుగుతుంది. దాన్ని ఏ విధంగా చేయాలి మనము చూద్దాం. ఫస్ట్ వివరణ రాద్దాం. ఏ అంటే ఏంటిది పరిశీలన స్థానం. ఎందుకు పరిశీలన స్థానం అంటున్నాం? ఇక్కడ నుంచి చూస్తేనే కదా 30 డిగ్రీల విలువ అని తెలిసింది మనకు కోణం అనేది. కాబట్టి ఇది పరిశీలన స్థానం. ఓకేనా. మరి సి అంటే ఏంటిది? ఇక్కడ జారుడు బల్ల పై కొన. ఓకేనా. మరి బీసీ అంటే ఏంటిది? ఇక్కడ అంటే నేల నుండి జారుడు బల్ల ఏర్పాటు చేసిన ఎత్తు. బీసీ అనేది ఏంటిదంటే ఈ జారుడు బల్ల ఎంత ఎత్తులో ఏర్పాటు చేసిరు? ఇక్కడ 2 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఓకేనా. అది బీసీ. ఎంత? అది 2 మీటర్లు. కోణం కూడా వచ్చింది బిఏసి. రైట్. మనం ఏం కనుక్కోవాలి ఇప్పుడు? జారుడు బల్ల యొక్క పొడవు కనుక్కోవాలి. ఏంటిది? అది ఏసీ. ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అది కనుక్కోవాలి.
సో ఇక్కడ మనం సైన్ తీసుకోవాలా, కాస్ తీసుకోవాలా, ట్యాన్ తీసుకోవాలా అనేది ఆలోచిద్దాం. ట్యాన్ తీసుకున్నాం అనుకోండి, ఇది బై ఇది మనం కనుక్కోవాల్సిన అవసరం లేదు. మనం కనుక్కోవాల్సినది ఇది. సో దీనికి సంబంధించిందంటే ఇది తీసుకోవాలి. ఇది తీసుకోవాలంటే ఎదుటి భుజము బై కర్ణం. ఎదుటి భుజము బై కర్ణము అంటే సైన్ తీసుకోవాలన్నమాట. ఓకేనా? అందుకే సైన్ ఎంత ఉంది కోణం 30. సో సైన్ 30 తీసుకోవాలి. సైన్ 30 ఈజ్ ఈక్వల్ సూత్రం ఏంటిది? ఎదుటి భుజము అంటే బీసీ, కర్ణము అంటే ఏసీ. ఓకేనా? సైన్ 30 ఈజ్ ఈక్వల్ టు మీకు తెలుసు ఎంత 1/2. బీసీ ఎంత 2 మీటర్లు. ఏసీ మనం కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు ఏసీని ఇక్కడ 2ని అక్కడ అడ్డగుణకారం 2 2 4 మీటర్లు. ఏసీని ఇక్కడ గుణిస్తే ఏసీ 1 ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 4 మీటర్లు వచ్చింది. ఏసీ అంటే ఏంటిది అసలు? జారుడు బల్ల పొడవు. ఎన్ని మీటర్లు అది? 4 మీటర్లు. ఓకేనా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ 4 లెక్క చేద్దాం. 4వది, ఉదయం 8 గంటలకు 15 మీటర్ల ఎత్తుగల స్తంభం యొక్క నీడ పొడవు 5√3 మీటర్స్. ఆ సమయంలో సూర్యకిరణాలు భూమితో ఎంత కోణం చేస్తున్నాయి అని అడుగుతున్నాడు. సో స్తంభం ఎక్కడ ఉంది? ఇక్కడ ఇది స్తంభం అనుకుందాం. ఓకే, ఆ స్తంభం యొక్క ఎత్తు ఎంత? 15 మీటర్లు. వాడు ఇచ్చింది కదా 15 మీటర్లు, ఇక్కడ రాసుకున్నాం 15 మీటర్లు ఎత్తు. అయితే ఆ స్తంభం యొక్క నీడ ఏ విధంగా పడుతుంది? భూమి మీద పడుతుంది కదా. ఇది భూమి మీద దాని యొక్క నీడ పడింది. దేని యొక్క నీడ? ఈ స్తంభం యొక్క నీడ ఇక్కడ పడిందంట. ఎంత దూరం వరకు పడింది అది? 5√3 మీటర్స్ పడింది. మనకు ఎస్ఎస్సి టెక్స్ట్ బుక్లో మనకి ఏ విధంగా ఇచ్చిండంటే 15√3 అని చెప్పి ఇచ్చిండు. దాన్ని కరెక్షన్ చేసుకోండి 5√3 అని చెప్పి. ఓకేనా? రైట్. సో దాని యొక్క నీడ, స్తంభం యొక్క నీడ ఎంత? 5√3. ఆ నీడ ఎంతవరకు వచ్చింది? ఇంతవరకు వచ్చింది అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఆ స్తంభం యొక్క నీడ పడిందనమాట. సో మనం చేయాల్సింది ఏంటిదంటే ఆ సూర్యకిరణాలు ఆ సమయంలో అంటే 8 గంటల సమయంలో సూర్యకిరణాలు ఈ భూమి ఏదైతే ఉందో భూమి నుంచి ఎంత కోణాన్ని ఏర్పాటు చేస్తున్నాయి అవి. సో ఎంత కోణాన్ని అవి చేస్తున్నాయి అది మనం కనుక్కోవాలి. సో ఇక్కడ మనం కనుక్కోవాల్సింది టీటా. ఫస్ట్ వివరణ రాద్దాము. ఏ అంటే ఏంటిది? పరిశీలన స్థానం. ఓకేనా? సో బి అంటే ఏంటిది? ఆ యొక్క స్తంభం ఏదైతే ఉందో స్తంభం యొక్క అడుగు భాగం. సి అంటే ఏంటంటే స్తంభం యొక్క పై భాగం. మరియు బీసీ ఏదైతే ఉందో అది స్తంభం యొక్క ఎత్తు. ఎత్తు ఎంత? 15 మీటర్లు. ఓకేనా? తర్వాత నీడ పొడవు. ఏబి అంటే ఏంటిది? నీడ యొక్క పొడవు. దేని నీడ పొడవు? స్తంభం యొక్క నీడ పొడవు ఏబి. స్తంభం యొక్క నీడ పొడవు 5√3 మీటర్స్. సో మనం కనుక్కోవాల్సింది ఏంటిదంటే టీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత? టీటా అంటే ఏంటిది? ఇక్కడ బిఏసి మనం కనుక్కోవాలి. యాంగిల్ బిఏసి ఈజ్ ఈక్వల్ టు ఎంత మనం కనుక్కోవాలన్నమాట. ఆ లెక్క కోసం మనం ఏం చేయాలి చూడండి, ఇక్కడ ఇది ఇచ్చిండు. ఓకేనా? రైట్. మనం కనుక్కోవాల్సింది ఏంటిది? కోణం. మీకు ఇంతకుముందే చెప్పిన ఇది ఇచ్చినప్పుడు ఇది కనుక్కోవచ్చు, ఇది ఇచ్చినప్పుడు ఇది కనుక్కోవచ్చు, ఈ రెండు ఇచ్చినప్పుడు ఏం కనుక్కోవచ్చు? కోణం కనుక్కోవచ్చు కదా. ఏ విధంగా చూడండి, ఇక్కడ tan θ ఎందుకు తీసుకుంటున్నాం మనము? ఎదుటి భుజం ఇచ్చిండు, ఆసన భుజం ఇచ్చిండు కదా. సో ఎదుటి భుజము ఆసన భుజము ఇచ్చినప్పుడు తీసుకోవాల్సినటువంటిది ఏంటిది? tan అనేటువంటిది ఉపయోగించాలి ఈ కోణం మీద నిష్పత్తి. ఓకేనా? ఇక్కడ టీటా ఎంత మనం కనుక్కోవాలి కాబట్టి tan θ అట్లే రాసుకుందాం. ఎదుటి భుజం ఎంత అది రాద్దాం, 15 మీటర్స్ బై ఆసన్న భుజము ఎంత? 5√3 మీటర్స్. ఇది కూడా మీటర్లు కొట్టుకోపోయింది. నెక్స్ట్ 5 1 5 5 3 15 పోయిందా? 3/√3 వచ్చింది. సో tan θ ఈజ్ ఈక్వల్ టు 3/√3. సో దీన్ని మనం ఇట్లే వదిలేయాలి, లెక్క చేయాలని అనుకుంటే కనుక ఇది ఎక్కంలో పోతుందా? 3 1 పోతుంది అన్నప్పుడు మాత్రమే కింది హారాన్ని అక్రణీయం చేయాలి. అక్రణీయం అంటే ఏం చేస్తాము చూడండి, ఇక్కడ tan θ ఈజ్ ఈక్వల్ టు 3/√3 రాసుకొని కింద హారం ఎంతైతే ఉందో దాన్ని పైన కింద వేద్దాం. విలువలో ఎలాంటి మార్పు ఉండదు, ఎందుకంటే ఈ లవము హారము ఒకే విలువతో గుణించినా భాగించినా మార్పు ఉండదు కదా, అందుకోసమే. సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ
tan θ ఈజ్ ఈక్వల్ టు 3√3. ఇక్కడ √3 ఏమవుతుంది, జస్ట్ 3 అవుతుంది, అంతేనా? రైట్. ఈ మూడు క్యాన్సిల్ అయితే మిగిలింది ఎంత, tan θ ఈజ్ ఈక్వల్ టు √3. θ ఈజ్ ఈక్వల్ టు ఏ సందర్భంలో √3 వస్తుంది విలువ, దాని యొక్క త్రికోణమితి నిష్పత్తి విలువ 60 డిగ్రీలు ఉన్నప్పుడు. దేర్ఫోర్ θ ఈజ్ ఈక్వల్ టు 60 degrees. ఈ విధంగా లెక్క చేయాలన్నమాట. ఓకేనా? రైట్. ఒకవేళ వాడు 15√3 ఇచ్చినట్టే కనుక ఆన్సర్ ఏమవుతుందో అది కూడా చూద్దాం ఒకసారి. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం దీన్ని 15 అనుకొని చేద్దాం. టెక్స్ట్ బుక్లో ఇదే విధంగా ఇచ్చింది కదా. ఒకవేళ 15√3 అయితే కనుక దీని ఆన్సర్ ఏ విధంగా ఉంటుంది అది కూడా చూద్దాం. ఓకే, అప్పుడు ఇక్కడ 15 రాద్దాం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏబి ఈజ్ ఈక్వల్ టు 15√3 మీటర్స్. ఇప్పుడు ఏం చేద్దాం, tan θ ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజము బై ఆసన భుజము కదా. సో రాద్దాం బీసీ బై ఏబి. tan θకు tan θ రాద్దాం. బీసీ ఎంత, 15 మీటర్స్ బై 15√3 మీటర్స్. మీటర్ మళ్ళీ పోయింది. ఈ 15 క్యాన్సిల్ అయింది. సో tan θ ఈజ్ ఈక్వల్ టు 1/√3. సో θ యొక్క త్రికోణమితీయ నిష్పత్తి విలువ 1/√3 ఎప్పుడు వస్తుంది, ఏ సందర్భంలో వస్తుంది అంటే tan θ ఈజ్ ఈక్వల్ టు 1/√3 ఎప్పుడు అవుతుందంటే అది 30 degrees అయినప్పుడు మాత్రమే దాని విలువ 1/√3. దేర్ఫోర్ θ ఈజ్ ఈక్వల్ టు 30 degrees. ఎప్పుడు వచ్చింది అది, ఒకవేళ 15√3 అనుకున్నట్టయితే కనుక ఏంటిది, ఆ స్తంభం యొక్క నీడ పొడవు 15√3 అయితే కనుక దాని ఆన్సర్ ఇంత. టెక్స్ట్ బుక్లో ఆన్సర్ ఏముందంటే 60 degrees ఉంది కాబట్టి మనం ప్రశ్నని మార్చుకోవడం జరిగింది 5√3 అని చెప్పేసి. కాబట్టి మీరు ఏం చేయండి అంటే 5√3ని రాసుకొని లెక్క చేయండి. ఓకేనా? జస్ట్ మీకు అర్థం కావాలని చెప్పి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ 5వ లెక్క చూద్దాం. 5వ లెక్క, పవన్ 10 మీటర్ల ఎత్తుగల స్తంభాన్ని, చూడండి ఇక్కడ ఈ స్తంభం యొక్క పొడవు ఎంత, 10 మీటర్లు అనుకుందాం. పవన్ ఏం చేస్తుండు, 10 మీటర్ల ఎత్తుగల స్తంభాన్ని 3 బలమైన తాళ్లతో, ఇక్కడ మనకు ఒకటే తాడు కనబడుతుంది, ఇంకా 2 తాళ్ళు ఉన్నాయి, ఆ వైపు వెనక వైపు కూడా మనకు ఉన్నాయి. సో అవి మనకు అవసరం లేదు, ఒక తాడు మనకు చాలు. ఓకేనా? రైట్. 3 బలమైన తాళ్ళ సహాయంతో నిలబెట్టాలనుకున్నాడు. అంటే ఈ స్తంభం అనేది నిటారుగా నిలబడాలంటే ఏం చేయాలి, తాళ్ళ సహాయం అనేది మనం తీసుకోవాలి. ఆ తాడును స్తంభం యొక్క పైభాగాన్ని కట్టి మనం లాగినట్టయితే, అంటే పడిపోకుండా లాగాలి, నిలబడేటట్టుగానే లాగాలన్నమాట. ఓకే, రైట్. నిలబడేటట్టు లాగాలంటే ఇతను ఎంత కోణంతో లాగుతున్నాడు, 30 డిగ్రీల కోణంతో లాగుతున్నాడు అనమాట. ఓకేనా? అయితే ఆ తాడు స్తంభంతో 30 డిగ్రీల కోణం చేయాల్సి ఉంది. 30 డిగ్రీల కోణంతో లాగినట్టయితే ఈ తాడు యొక్క పొడవు ఎంత, ఓకేనా, ఎంత తాడు తీసుకోవాలి అనేటువంటిది ప్రశ్న. ఇప్పుడు ఏం చేద్దాం, వివరణ రాద్దాం. రాసుకున్న తర్వాత ఈ తాడు యొక్క పొడవు ఎంతో మనం తెలుసుకుందాం. ఓకేనా? రైట్. ఫస్ట్ ఏంటిది, పరిశీలన స్థానం. ఓకేనా? తర్వాత బి అంటే ఏంటిది, స్తంభం యొక్క పాదం అంటే అడుగు భాగం, స్తంభం యొక్క అడుగు భాగం. నెక్స్ట్ సి అంటే ఏంటిది, స్తంభం యొక్క పై భాగం, స్తంభం యొక్క పై భాగం. మరి ఏసీ అంటే ఏంటిది, త్రాడు పొడవు. ఇక్కడ మనకేమి ఇచ్చిండంటే స్తంభం యొక్క ఎత్తు ఇచ్చిండు, అది రాద్దాం. బీసీ స్తంభం యొక్క ఎత్తు ఎంత ఇచ్చిండు, 10 మీటర్లు ఇచ్చిండు. మరి ఏం కనుక్కోవాలి మనం ఇక్కడ, ఏసీ కనుక్కోవాలి. అంటే తాడు యొక్క పొడవు మనం కనుక్కోవాలి. ఏసీ తాడు పొడవు ఎంతో మనం కనుక్కోవాలి. సో దానికోసం మనం ఏం చేద్దామంటే, చూడండి ఇక్కడ ఇది ఇచ్చిండు, ఇది ఇవ్వలేదు, ఇది కనుక్కోవాలి. సో ఇది అంటే అర్థం ఏంటిది, కోణానికి ఎదురుగా ఉన్నటువంటిది ఎదుటి భుజము, ఇది ఆసన్న భుజము, ఇది కర్ణము. ఆసన్న భుజము కర్ణానికి సంబంధించినటువంటి సూత్రం ఏముంది అంటే కాసిట ఉంది. ఆసన్న భుజము బై కర్ణము. ఎందుకు ఈ 2 తీసుకుంటున్నాము అంటే ఇది కనుక్కోవాలి కాబట్టి, ఇది కనుక్కోవాలి, ఇదేమో వాడిచ్చిండు. సో ఈ రెండింటికి సంబంధించిన సూత్రాన్ని మనం తీసుకోవాలి. ఈ 2 తీసుకున్నాం మనకు, ఇది తెలియదు మనకు మళ్ళీ కష్టమవుతుంది. కాబట్టి ఒకటి తెలిసింది ఒకటి తెలియని తీసుకున్నట్టయితే బాగా. ఓకే,
ఇప్పుడు ఇది తీసుకోవాలంటే ఏం తీసుకోవాలి? కాస్ థీటా. ఎందుకు? ఆసన్న భుజము బై కర్ణము అంటే కాస్ థీటా కాబట్టి. సో ఇప్పుడు థీటా ఎంత? 30 డిగ్రీలు కాబట్టి 30 డిగ్రీలు రాద్దాం. ఓకే రైట్. నెక్స్ట్ ఆసన్న భుజం ఎంత? ఇది కదా 10 మీటర్లు బై కర్ణం ఎంత తెలియదు, కనుక్కోవాలి. ఓకేనా, ఇక్కడ వేద్దాం. కాస్ 30 విలువ ఎంత? √3/2. నెక్స్ట్ 10 మీటర్లు అంటే 10 మీటర్లు బై ఏసీ అంటే ఏసీ. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి? అడ్డ గుణకారం. ఇది ఇక్కడ గుణించాలి, అది అక్కడ గుణించాలి. సో ఏసీ ఇక్కడ పోతే ఏమవుతుంది మనకు? ఏసీ. అవసరం ఉన్నది మాత్రం ఇక్కడ తీసుకొచ్చుకోవాలి, మిగిలినవన్నీ అక్కడ పంపించాలి. సో √3 అనేది ఇక్కడ వెళ్ళిపోతుంది 10 కిందికి. ఓకేనా, ఈ 2 అనేది పైకి వచ్చేస్తుంది. ఓకేనా రైట్. ఇప్పుడు చేద్దాం. ఏసీ ఈజ్ ఈక్వల్ టు 2 × 10 20 బై √3. ఓకేనా, ఇప్పుడు దీన్ని మనం అకరణీయం చేద్దామా వద్దా? అకరణీయం చేయాలంటే ఫస్ట్ 3 ఎక్కమ్మ 20 పోవాలి. 3 ఎక్కమ్మ 20 పోతుందా? పోదు. పోనప్పుడు దాన్ని అట్లే వదిలిపెట్టేస్తే సరిపోతుంది. సో ఏసీ అంటే ఏంటిది? తాడు యొక్క పొడవు. తాడు యొక్క పొడవు ఎంత అంటే 20/√3 మీటర్లు. ఓకే, అంతవరకు లెక్క చేసి వదిలిపెట్టచ్చు. లేదు ఇంకా చేద్దామనుకుంటే కూడా చేయొచ్చు. ఏ విధంగా చేయొచ్చు? 20 మీటర్స్ బై 1.732. ఎందుకు? √3 యొక్క విలువ ఎంత? 1.732. ఇప్పుడు దీన్ని భాగానం చేసుకుంటే కూడా మనకు లెక్క వస్తుంది. అంత వేయాల్సిన అవసరం లేదు, లెక్క ఇక్కడికి వదిలిపెట్టేస్తే సరిపోతుంది. ఓకేనా, సో ఇది ఆన్సర్.